హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటంటే అండి, బ్లౌజ్కి మనం పైన భుజాలు కలుపుతాం కదా. భుజాలు కలిపేటప్పుడు లోపల దారాలో కనిపించకుండా జాయింట్లో క్లోజ్ చేసినట్టుగా ఉండాలనుకుంటే మనం నార్మల్గా అయితే ఎలా కలుపుతాం, పైకి లైనింగ్ కనిపిస్తుంది చూసారు కదా, ప్లెయిన్ లోపల వైపు డిజైన్ కనిపిస్తుంది. సో మనం ఎలా పెట్టి మనం జాయిన్ చేస్తాం రెండుటిని. కానీ ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం పైకి మెయిన్ క్లాత్, లోపల వైపు లైనింగ్ ఉండేలాగా పెట్టుకోవాలి. రెండు కూడా, బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఇది బయటికి ప్లెయిన్ మనకి లైనింగ్. ఇప్పుడు అలా కాకుండా లోపలికి లైనింగ్, బయటికి మెయిన్ క్లాత్. నార్మల్గా ఎలా కుడితే మనకి ఏంటి, కుట్టి బయటకు వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇది మనం క్లోజింగ్ చేస్తాం కాబట్టి మెయిన్ క్లాత్ బయటికి, లైనింగ్ లోపలికి, రెండింటికి సేమ్ అలాగే ఉండేలా ఉంచి పైన అంచులో స్టిచ్ వేయాలి. లోపలికి కిందకి స్టిచ్ వేసేయకూడదు. కిందకి స్టిచ్ వేస్తే మనకి బ్లౌజ్ పొడవు తగ్గిపోదు అనమాట. సో అంచు ఏదైతే రెండింటికి కలిపిన అంచు దగ్గర లాస్ట్లో అనమాట, చివరన ఒక కుట్టు వేసుకోవాలి. దూరం కుట్టు వేసిన ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ వేరే కుట్టేస్తాం తిప్పేసి. సో ఆ ఎడ్జ్లో జస్ట్ ఒక లైట్గా కుట్టు వేయాలి. గుర్తుంచుకోండి, ఇది పైకి కనిపించేది మెయిన్ క్లాత్, లోపల లైనింగ్ క్లాత్. లోపల వైపు కనిపించేది, బయటకు కనిపించేది మెయిన్ క్లాత్. చూసారు కదా ఎలా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం తిప్పుతాం, లోపల బయటకు వచ్చేలాగా తిప్పుతాం. ఇప్పుడు మనకి కనిపించేది లైనింగ్, ప్లెయిన్ కనిపిస్తుంది కదండి, అది లైనింగ్. లోపలది డిజైన్ ఉన్నది మెయిన్ క్లాత్ అనమాట. సో ఇలా పెట్టిన తర్వాత లోపల మనకి ఈ పైన కుట్టినప్పుడు లోపల చిన్న ఫోల్డ్ వచ్చింది కదా, చూసారు కదా, అది దానికన్నా కిందకి కుట్టు వేయాలి. దాని మీద కుట్టు వేయకూడదు. దాని మీద కుట్టు వేస్తే ఏమవుతుందంటే ఆ క్లాత్ ముక్కలు, ఎక్స్ట్రా ముక్కలు అన్నీ పైకి పీస్ కనిపిస్తుంది అనమాట. సో ఏదైతే మనం లోపల ఫస్ట్ కుట్టామో దాన్ని కన్నా కొంచెం కిందకి కుట్టు వేయాలన్నమాట. సో అందుకనే నేను ఎడ్జ్లో వేయమని చెప్పాను. ఆల్రెడీ మనం అదే కిందకి వేసాం అనుకోండి, ఇది ఇంకా కిందకి వేయాలి కాబట్టి పొడవు తగ్గిపోద్ది, మనకు బ్లౌజ్ పొడవు తగ్గిపోద్ది అనమాట. సో అలాగా ఆ మడత కన్నా కిందకి ఒక కుట్టు వేసేయాలి. అలా రెండు కుట్లు వేసుకుంటాం కదా మనం, ఏదైనా సరే జాయింట్ చేసేటప్పుడు రెండు కుట్లు వేసుకుంటాం. సో ఇలా వేసుకుంటే చూసుగా ఓపెన్ చేశాను. ఇది బయట వైపు అనమాట, మన బ్లౌజ్ బయట వైపు. ఇది నీట్గా ఉంది కదా. అలాగే ఇది లోపల వైపు, ఇది కూడా నీట్గా ఉంది కదండి, అంటే దారాలు అవి కనిపించకుండా. సో ఇలా కూడా ఒకలా చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఒకవైపు మెడ ముక్క జాయిన్ చేస్తాం, రెండో వైపు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం. జాయిన్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డింగ్ రెండు వైపులా కూడా ఒకే వైపు ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఫోల్డింగ్ని మనం ఎలా పడుకోబెట్టినట్టు పెట్టాలి కదా. అలా పడుకోబెట్టినప్పుడు పైకి ఎలా పెట్టామనుకోండి, రెండు వైపులా అలాగే పైకి పెట్టాలి. లేదు కింద వైపు పెట్టామనుకోండి, రెండు వైపులో కూడా, అంటే హ్యాండ్ వైపు జాయిన్ చేసే వైపు మెడముక్క వేసేటప్పుడు. చూసారండి, ఇప్పుడు మెడముక్క జాయిన్ చేస్తున్నాను. ఈ కరెక్ట్గా ఇక్కడ వచ్చినప్పుడు చూపిద్దామని ముందు వేసి నేను ఆల్రెడీ చూసారు కదా, కానీ చూపిస్తున్నాను. అది కిందకి కానీ పైకి కానీ ఒకవైపు పెట్టేయాలి. అది నేను చూపించేది పెట్టేసి మనం మామూలుగా నార్మల్గా రౌండ్ నెక్కి, ఇది రౌండ్ నెక్ బ్లౌజే. రౌండ్ నెక్కి ఎలాగైతే మనం మెడ తిప్పుకుంటాం అలా కుట్టేసుకోవడమే. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండో వైపు ఉంది కదా, రెండో వైపు హ్యాండ్ వేస్తాం. ఇది ఫస్ట్ మెడ మామూలుగా వేసిన తర్వాత లోపలికి తిప్పి మళ్ళీ కుడతాం కదండి. ఆ కుట్టేటప్పుడు లోపల వైపు తిప్పుతాం కదా, హెమ్మింగ్ చేయకముందు. చూసారు కదా ఇప్పుడు కదా ఉంది కదా, అదే మడత. ఆ మడత పైకి ఉంది, పైకి ఉన్నట్టుగా మనం పెట్టి కుడుతున్నాం. సో అప్పుడు మనకు హ్యాండ్ వేసినప్పుడు కూడా సేమ్ ఆ మడత పైకే ఉండాలన్నమాట, లేదంటే మనకి భుజం దగ్గర ఎత్తినట్టు వస్తుంది. థ్యాంక్ యూ.